నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లేస్. చాలా మంది విద్యార్థుల కళ ఎంబీబీఎస్ చదవడమే అయినా భారతదేశంలో సీట్లు తక్కువ ఉండటం, రిజర్వేషన్లు లేకపోవడం, ఇంటర్లో నాణ్యమైన విద్య అందకపోవడం వంటి కారణాల వల్ల ఆ కళ నెరవేరడం లేదు. ఇలాంటి విద్యార్థుల కలలుగానే మిగిలిపోకుండా మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటు ధరలో నాణ్యమైన విద్యను అందించే దేశాల్లో ఎంబీబీఎస్ చదివే అవకాశాలను గురించి రిషి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ CEO రిషికేష్ గారు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా జార్జియా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి పలు దేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులు అందిస్తున్న విధానం గురించి చర్చిస్తూ విద్యార్థులకు విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుపై పూర్తి అవగాహన కల్పించేందుకు విలువైన సమాచారం మనకు అందించడానికి విదేశాల్లో ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది, అక్కడి జీవనశైలి, కాలేజీ జీవితం, విద్యా ప్రణాళిక, విద్యార్థుల భద్రత, హాస్టల్స్ వంటి విషయాల గురించి వివరంగా తెలియజేయడానికి రిషి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ CEO శ్రీ రిషికేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకునే ముందు ఒక ఏవి చూద్దాం. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ మీ కన్సల్టెన్సీ గురించి అండ్ అలాగే వేరే కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయడానికి స్టూడెంట్స్కి అది ఎలా హెల్ప్ అవుతుందో ఒకసారి చెప్తారు. సో మేడం, కమింగ్ టు కన్సల్టెన్సీ గురించి వచ్చేసేసి మేము పర్టికులర్గా జార్జియా, కిర్గిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్కి చేస్తాము. అండ్ దీనిలలో మనకున్న మేజర్ హెల్ప్ ఏంటంటే అండి, ఇక్కడైతే ఎవరికైతే సీట్ రాదు అని ఇబ్బంది పడుతున్నారో అండ్ మోర్ ఓవర్ మార్క్స్ తక్కువ వచ్చి ఇక్కడ సీట్ రాకోకుండా ఇట్లా ఎవరికైతే డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళందరూ ఎవరైతే ఫిల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కంట్రీస్ అన్నీ మంచి ఆపర్చునిటీ అండి. అండ్ మా కన్సల్టెన్సీ ద్వారా వస్తే వి విల్ బీ ద పర్సన్ అక్కడ ఉండి మీతో పాటు దగ్గరుండి చూసుకుంటామండి. 6 years దాకా ఎంబీబీఎస్ కోర్స్ ఉంటుంది. ఆ ఎంబీబీఎస్ కోర్స్కి దగ్గరుండి మేము గైడెన్స్ కూడా ఇస్తాం. సో మా కన్సల్టెన్సీ నుంచి వచ్చిన వారికి దగ్గరుండి చూసుకునే ఎక్కువ కెపాసిటీ ఉంటుందండి. అక్కడ ఎక్కువ వెళ్ళి చూసుకునే దానికి ఎక్కువ మాకు ఇది ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బేసికల్గా నిజంగా ఒక మంచి ఐడియానే ఎంబీబీఎస్ కోసం. మరి ఈ 3 కంట్రీస్ ఎందుకండి, జార్జియా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్? అంటే బేసిక్గా బయట ఏం నడుస్తుంది అని అంటే అండి, మనకి రూల్స్ అనేది నడుస్తుంది. బేసిక్గా మన ఇండియా నుంచి బయటకు వెళ్ళాలి అని అంటే దేర్ విల్ బి 3 rules. NMC అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మనకి రూల్స్ చెప్తుందండి. అలాంటి రూల్స్ని సాటిస్ఫై చేస్తూ మనకి 3-4 కంట్రీస్ ఉన్నాయి. అంటే వేరే కంట్రీస్ కూడా ఉన్నాయండి. ఎందుకు పర్టికులర్గా ఈ 3 కంట్రీస్ అని అంటే అఫోర్డబిలిటీలో కానివ్వండి, సేఫ్టీ పరంగా కానివ్వండి, ఆడికి వెళ్ళంగా ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఈ మూడిట్లో మనకి ఈ 3 కంట్రీస్ అనేది చాలా ఎక్కువ ఆస్కారం అనేది ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తున్నాము అని అంటే ఆబ్వియస్గా అన్ని ఆలోచిస్తాం కదండి. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా కూడా మీకు ఇది ఈ 3 కంట్రీస్ అనేటివి ఫేవరబుల్గా ఉన్నాయండి. ఒకవేళ సీట్ రాకపోతే ప్రైవేట్ కాలేజెస్కి వెళ్తూ ఉంటారు. అదే మేడం. ఇప్పుడు మీరు ఏవైతే కంట్రీస్ చెప్తున్నారో వాటితో బెటరా, లేకపోతే ఇండియాలో ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళడం బెటర్? అంటే ఇండియాలో చేయడం అనేది కూడా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండి. అది తప్పని కాదు. అన్ని C కేటగిరీస్ అని కానివ్వండి, ఈ పేమెంట్ సీట్స్ అనేవి కానివ్వండి ఇక్కడ వస్తాయి. ఫ్రీ సీట్ కాకపోతే మనకి నెక్స్ట్ స్టెప్ ఇది. దీంట్లో 2 విధాలుగా డివైడ్ అవుతుందండి. B కేటగిరీ ఒకటి, C కేటగిరీ ఒకటి. ఈ B కేటగిరీ వచ్చేసి 70 lakhsలో ఉంటుందండి. అండ్ C కేటగిరీ వచ్చేసి 1 crore 10 lakhs దాకా ఉంటుంది. అంతవరకు అఫోర్డబిలిటీ చేసుకుంటే మనకి బెస్ట్ అండి. లేదు మనకి తక్కువలో అయిపోవాలి, ప్లస్ ఇంకోటి బెస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి అని అంటే మాత్రం మనకి ఈ కంట్రీస్ అనేది మనకి హెల్ప్ అవుతుందండి. ఓకే, మన కంట్రీలో అలాగే మీరు చెప్తున్న ఆ కంట్రీస్లో ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించి ఎలా ఉంటుంది? మేడం, ఇక్కడ కెడాబర్స్ చూపిస్తారు, కొన్ని కంట్రీస్లో కెడాబర్స్ చూపించరు. కెడాబర్స్ అంటే బాడీస్.
అవి చూపించరు. అండ్ ఇదొకటే మేజర్ చూపిస్తుందా ఈ స్టడీస్లో ఇండియాకి అక్కడికి అని అంటే లేదండి, మీకు అంత వేరియేషన్ కనిపించదు. అండ్ మోర్ ఓవర్ ఇదొకటే ల్యాగ్ ఉంటుందండి ఇండియాకి బయట కంట్రీస్కి. అండ్ మీరు ఇంకోటి బయట కంట్రీస్లో మీకు చూపించరు, ఎక్స్పోజర్ ఉండదు అనేది మాత్రం 100% తప్పండి. మీకు ఫస్ట్ 3 years అనేది థియరిటికల్గా నడుస్తుంది, నెక్స్ట్ 3 years అనేది మీకు ఆటోమేటిక్గా ప్రాక్టికల్స్గా తీసుకెళ్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ మీరు ఆపరేషన్స్ చూస్తారు, మీకు ఎక్స్పోజర్ కూడా మంచిగా ఉంటుందండి. అంటే ఇక్కడ అక్కడ మీరు కంపేర్ చేసుకుంటే స్టడీస్ రూపంలో అయితే మీకు ఎట్లాంటి వేరియేషన్స్ కానివ్వండి, ఎట్లాంటి చేంజెస్ కానీ ఉండవండి. సేమ్ అదే సబ్జెక్టు మనకి సేమ్ అదే బుక్స్ కానివ్వండి, సేమ్ అలాంటి ప్యాటర్నే కానివ్వండి మనకి ఇక్కడ చెప్తారు. ఏమంటే ఇక్కడ మనకు కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్తారండి. ఇక్కడ 6 years MBBS కాబట్టి మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి పిన్ టు పిన్ మనకి వస్తుంది అనమాట. ఒకవేళ గతంలో చూసుకుంటే MCI, ఇప్పుడు NMC, అలాగే WHO ఇవి గుర్తిస్తేనే కదా వేటికైనా, మరి ఈ కంట్రీస్ లో చేస్తే గుర్తిస్తారు ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మేము చెప్తున్నాం కొన్ని కంట్రీస్ సార్, అంటే ఈ కంట్రీస్ లో మనం చూసుకోవాల్సిందంటే ఏ కంట్రీకి వెళ్ళినా కానీ, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మీరు చూసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే అండి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకి యాక్సెప్ట్ చేసిందా లేదా ఆ కాలేజ్. అండ్ ఇంకోటి మీరు డైరెక్ట్ గూగుల్లో చూస్తే కూడా వస్తుందండి. అండ్ మోర్ ఓవర్ మనకి NMC అనేది యాక్సెప్ట్ చేసిందా, ECFMG యాక్సెప్ట్ చేసిందా, ఇలాంటివన్నీ మనకి మేజర్ పాయింట్స్ అండి. ఇలాంటివి చేసుకున్న తర్వాతనే ఈ ఫారెన్ గ్రాడ్యుయేట్స్ అనే తీసుకోవడానికి డాక్టర్స్కి ఇవి మేజర్ ఇంపార్టెంట్ అండి. ఇండియాకి వచ్చిన తర్వాత ఇవన్నీ చెక్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి WHO ఇలాంటి రికగ్నిషన్ చేసి ఉంటే మీరు వరల్డ్ వైడ్లో ఎక్కడైనా ఈ డిగ్రీ తీసుకొని మీరు యాక్సెప్టెన్సీ ఉంటుంది అనమాట. ఎక్కడైనా మనం వెళ్ళి ఈ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో ఇది అనేది మేజర్ పాయింట్ అండి. WHO, FMG ఇవనేది రికగ్నిషన్ ఉన్నాయో లేదో చూసుకొని వెళ్ళడం అనేది బెస్ట్ థింగ్. ఇది చూసుకొని మనం ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి. వేరే కంట్రీస్కి వెళ్ళి చదవాలి అంటే కూడా ఫస్ట్ అక్కడ ఎన్వైర్న్మెంట్ బాగుండాలి, సౌకర్యాలు బాగుండాలి, అన్ని బాగుండాలి. ఆల్ ఆఫ్ సడన్ ఒక స్టూడెంట్గా అక్కడికి వెళ్ళిపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం వేరే కంట్రీస్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. కమింగ్ టు దీస్ కంట్రీస్ ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? కమింగ్ టు మా కంట్రీ గురించి అండి, జార్జియా, కిర్గిజిస్తాన్ మేజర్గా ఈ 2 కంట్రీస్లో అంటే కోల్డ్ క్లైమేట్ అండి. అంటే మరీ కోల్డ్ ఉంటుందని కాదు, మరీ అట్లా ఇది ఉంటుందని కాదు. మీరు ఒక టైప్ ఆఫ్ బెంగళూరు క్లైమేట్ అనుకోండి. ఈ ఓన్లీ వింటర్ 2 months 3 months టైం ఒకటే. అది జార్జియా వస్తే ఈ 2 months టైం ఒకటి చల్లగా ఉంటుందండి, మైనస్లోకి వెళ్ళదు. అండ్ కమింగ్ టు కిర్గిజిస్తాన్, ఇక్కడ ఈ వింటర్ టైం ఒకటి మీకు చాలా కోల్డ్ ఉంటుందండి. అది కూడా -2 -3కి మించి ఎక్కువ ఉండదు. అండ్ ఇట్ ఈజ్ ఓకే, మనము మన బాడీ టెంపరేచర్స్కి మన అడాప్టేషన్ కానివ్వండి. అంటే ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ ఇయర్ కొద్దిగా అందరికీ ఇబ్బంది అనిపిస్తుంది, కానీ లెట్ ఇట్ బి, అంటే మనకి మంచిగా అలవాటు అయిపోతుంది అనమాట. మోర్ ఓవర్ కొత్త ప్లేస్, కొత్త ఎన్విరాన్మెంట్. అండ్ ఇంకోటి పెద్ద ఇబ్బందికరంగా అయితే మనకు ఉండదు. మనకి -3 అంటే -10 -20 అలాంటి పరిస్థితి అయితే లేదండి. ఈ కిర్గిజిస్తాన్, జార్జియా, ఉజ్బెకిస్తాన్ అయితే మీకు -2 మాక్సిమం 0 1 కల్లా మీకు ఇది అయిపోతుంది. సో వింటర్ టైంలో అది కూడా, మిగతా టైం అంతా బెంగళూరు క్లైమేట్ ఉన్నట్టు ఉంటుంది మేడం. ఓకే, ఇది క్లైమేట్. కమింగ్ టు ద ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఆ ఫెసిలిటీస్ అంటే A to Z అన్ని బాగుంటాయి, కానీ ఫుడ్ విషయంలో ఒకటి ఆలోచించుకొని వెళ్ళాలి. యాజ్ పర్ నేను స్టూడెంట్ అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఈ అన్నిటి మీద అన్నీ బాగుంటుంది, కానీ ఎగ్జాక్ట్ ఈ ఫుడ్ విషయంకి వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది పడతాం. కానీ మా కన్సల్టెన్సీ నుంచి వస్తే మీకు ఇలాంటి దోకా అనేది కూడా ఉండదండి. మీకు 100% సౌత్ ఇండియన్ ఫుడ్ మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ 3 పూట్లు ప్రొవైడ్ చేస్తామండి. మీకు ఎలాంటి అలా అంటే వేరే కంట్రీకి వెళ్ళి మేము వేరే ఫుడ్ కానివ్వండి, వేరే క్లైమేట్ కానీ అలాంటి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఫుడ్ రూపంలో కూడా మేము ఫుడ్ ఇది హాస్టల్ కూడా చూసుకుంటామండి. లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇంగ్లీష్ ప్రాబ్లం, మనకి ఇంకొక NMC అంటే మనకి చెప్పాం కదండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయనండి. దిస్ ఈజ్ ద సెకండ్ రూల్ అనమాట. ఏంటి అని అంటే బయట కంట్రీలో ఒక ఇండియన్ స్టూడెంట్, ఇండియన్ పర్సన్ అక్కడికి వెళ్ళి చదువుతున్నాడు అని అంటే 100% ఇంగ్లీష్లో ఉండాలండి. ఇఫ్ ఇన్ కేస్ అది వేరే లాంగ్వేజ్లో అంటే ఇప్పుడు జార్జియా అంటే జార్జియాకి పర్టికులర్ లాంగ్వేజ్ ఉంటుంది, కిర్గిజిస్తాన్కి సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళ కంట్రీ ఓన్ లాంగ్వేజ్. ఇప్పుడు వాళ్ళ కంట్రీలో టీచ్ చేశారనుకోండి వాళ్ళ లాంగ్వేజ్లో, అది వ్యాలిడ్ కాదండి. డ్యామ్ షూర్గా మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లో టీచింగ్ అనేది ఉండాలి. ఆ 6 years ఆ ఇంగ్లీష్లోనే జరుగుతుందండి. అండ్ కమింగ్ టు లోకల్, మనకి లోకల్స్లో బతకడానికి కానివ్వండి, లోకల్కి వెళ్ళి గ్రాసరీ స్టోర్స్ కానివ్వండి, ఏదన్నా మెడిసిన్ తీసుకోవాలి, ఏదన్నా కొనుక్కోవాలి, ఇలాంటి దానికి వాళ్ళు మన కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. లాంగ్వేజ్ క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా మీకు సెషన్స్ నడుస్తాయండి. మీరు ఆ టైంలో మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటారు, బేసిక్ లాంగ్వేజ్. అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు జార్జియా, మీరు లాంగ్వేజ్ ఓపెన్గా నేర్చుకొని చదవగలిగితే మీరు PG కూడా అక్కడే కంప్లీట్ చేయొచ్చండి. విత్ లైసెన్స్ మనకి జార్జియా ప్రొవైడ్ చేస్తుంది.
అలాగే క్లినికల్ ఎక్స్పోజర్ చదువుకునే రోజుల్లో క్లినికల్ ఎక్స్పోజర్ ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి కంట్రీస్? కమింగ్ టు ఎక్స్పోజర్ గురించి మేడం, ఫస్ట్ 3 years అనేది మొత్తం థియరిటికల్ ఉంటుంది. మొత్తం కాలేజ్లో మనం ఈ బుక్స్ అన్ని తరోగా చూసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఈ 3 years ఎప్పుడైతే అయిపోతుందో 4th year నుంచి 4th year to 6th year మనకి మొత్తం ప్రాక్టికల్స్ నడుస్తాయండి. మనకి సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్డియాలజీ సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆడ మనకి సర్జరీస్, ఓపెన్ హార్ట్ సర్జరీస్ అలాంటివి చూపిస్తారు. గైనకాలజీ చూసుకోండి, ఇట్లాంటి సపరేట్ మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 4th year నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి మనకి అలాట్ చేస్తారండి. అలా ఈ ద్వారా మనకి ఎక్కువ మీకు ఎక్స్పోజర్ అనేది ఎక్కువ చూడొచ్చు దగ్గరుండి. అండ్ ఇంకోటి మీకు క్లాసెస్లో అంటే ఒక్కొక్క క్లాస్లో ఎంతమంది ఉంటారు కంపేర్ టు ఇండియాకి జార్జియాకి, లేదా ఇండియాకి కిర్గిజిస్తాన్కి, ఇండియాకి ఫారెన్ కంట్రీకి మీకు ఈ వేరియేషన్ తెలియాలి అని అంటే ఇండియాలో 50 to 100 members ఉంటారండి ఒక క్లాస్లో. అందరూ ప్రొఫెసర్స్ కానివ్వండి అంతా పెద్దగా ఉండి చెప్తారు. ఇక్కడ జార్జియా కానీ అదర్ కంట్రీస్ కిర్గిజిస్తాన్ కానివ్వండి ఓన్లీ 15 to 10 members అలౌడ్ ఒక గ్రూప్కి. ఇప్పుడు వాళ్ళు అంటే మనకి టీచింగ్ చేసేది కూడా వాళ్ళు టీచర్స్ చెప్పేది కానివ్వండి అంటే మొత్తం ప్రొఫెసర్స్ ఉంటారండి. పీజీ మేజర్గా వాళ్ళు పీజీ కంప్లీట్ చేసుకొని మనకి చెప్పే పర్సన్స్ ఉంటారు వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ మనకి ఈ 3 years ఏదైతే నెక్స్ట్ ప్రాక్టికల్స్ ఉంటుందో మనం టీచర్స్తో కొద్దిగా క్లోజ్ ఉన్నాం అనుకోండి, దే విల్ హెల్ప్ అస్ మోర్. అంటే ఎక్కువ ప్రాక్టికల్స్ చూపించడం, ఎక్కువ ఇది చేయిస్తారు. సో మేజర్గా ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్తారు, వాళ్ళే చేస్తారు అనుకోకుండా మన సైడ్ నుంచి కూడా కొద్దిగా అంతో ఎంతో అంటే ఇట్ విల్ బి బెటర్. అంటే ఇక్కడ కూడా అంతే అండి, అక్కడ కూడా అంతే. మనకి ఎక్స్పోజర్ మాత్రం మంచిగా ఉంటుందండి అక్కడ మాత్రం, మీకు ఎట్లాంటి ఇష్యూ లేకపోకుండా. రెగ్యులర్గా అంటే విద్యార్థులని వేరే కంట్రీస్కి పంపాలంటే పేరెంట్స్ ఎక్కువగా ఏం కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, మీరు వాటికి ఎలా సొల్యూషన్? మేజర్ కంప్లైంట్ వచ్చేసి ఫుడ్ గురించి ఒకటి తీస్తారు, ఒకటి లైసెన్స్ గురించి తీస్తారండి. మేజర్గా లైసెన్స్ ఇక్కడ చదివింది అక్కడ మాకు వ్యాలిడ్ ఉంటుందా లేదా, లేదంటే వేరే కంట్రీస్లో వ్యాలిడ్ ఉంటుందా లేదా. నేను చెప్తున్నాను కదండి, మేజర్గా ఎఫ్ఎంజీ ఎన్ఎంసీ ఇది యాక్సెప్ట్ చేసి ఉంటే మీకు ఆ డిగ్రీ అక్కడ చదువుకుంటే ఎక్కడైనా మీకు యాక్సెప్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ జార్జియా అనేసరికి, కిర్గిజిస్తాన్ అనేసరికి చాలామంది అంటే మేజర్గా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ పాయింట్ అండి, ఎక్కువ రేట్ ఎక్కువ అయిపోతుంది, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, మీరు చెప్పడం ఒక మాట చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇంకోటి అవుతుంది అని. ఇది కరెక్ట్ మాట అండి. ఎక్కువ అవుతుంది అనేది కాదండి, మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉంటాయి, ఒక కాలేజ్ 20 lakhsలో అయిపోయేది ఉంటుంది. అంటే నేను చెప్పేది ఓన్లీ కాలేజ్ ఫీజ్. అది కాకుండా మీకు కొన్ని కాలేజ్ 30 lakhsలో అవుతుంది, కొన్ని కాలేజ్ 40 lakhsలో అవుతుంది. ఎగ్జాంపుల్ సాయి పల్లవిని తీసుకోండి, యాక్టర్. ఆమె టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ చదివింది, ఆమె 40 lakhs ప్యాకేజ్ అనమాట, ఓన్లీ కాలేజ్ ఫీజ్. ఇప్పుడు చాలా మంది జార్జియా అనేసరికి కొంతమంది 20 lakhs కూడా అయిపోతుంది అని అంటారు. అలా అవుతుంది అని చెప్పి ఆ కాలేజ్కి చేస్తే ఇట్ విల్ బి రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్స్పోజర్ అండ్ ఇంకోటండి, ఆడ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మీకు ఆ కాస్ట్ అనేది కొద్దిగా ఈ హాస్టల్స్ అనేది కొద్దిగా అనిపిస్తుంది అండి. మీకు మొత్తం ఇంక్లూడ్ చేసుకున్న జార్జియాలో లోయెస్ట్ వచ్చేసి 33 lakhsలో అయిపోతుందండి విత్ అకామిడేషన్ అండ్ దిస్ థింగ్. అండ్ ఇది కాకుండా దీని నుంచి ప్లస్ ఉన్నాయి, ఈ 35 నుంచి మీకు 55, 65 దాకా కూడా ఉన్నాయండి ప్యాకేజెస్. అది డిపెండ్ మనకి ఎలా ఈ డబ్బులు ఫేవరబుల్ చూసుకొని, మనీ ఫేవరబుల్ చూసుకొని పేరెంట్స్ అనేది అడుగుతారు. సో మేజర్గా మేము ముందే డిసైడ్ చేసి చెప్పేస్తామండి, మీ ఇంత అమౌంట్ ఇంత అనేది విల్ క్లోజ్ ఇన్ దట్. అండ్ మేము ఈ కాలేజ్ సజెస్ట్ చేస్తున్నామంటే ఇట్ విల్ బి ఎంత అమౌంట్ చెప్తాం అంతలోనే ఉంటుందండి. సేఫ్టీ మెజర్మెంట్స్ ఈ కంట్రీస్లో ఎలా ఉంటాయి? కమింగ్ టు సేఫ్టీ మేడం, సేఫ్టీకి వచ్చేసేసి మీరు అంటే జార్జియాకి తీసుకోండి. ఇది మేజర్గా జార్జియాకి ఇన్కమ్ ఎక్కడి నుంచి అంటే స్టూడెంట్స్ మీద లేదా టూరిస్టుల మీద అనమాట. ఈ కంట్రీ జార్జియా కంట్రీ ఇస్ టూరిస్ట్ కంట్రీ. మనకి ఎక్కువ ఇన్కమ్ అక్కడ నుంచి వస్తుంది కాబట్టి వీనో కంట్రీ అనేది చాలా సేఫ్గా మెయింటైన్ చేయాలి, టూరిస్టులు ఎక్కువ మంది రావాలి, అట్రాక్షన్ ఎక్కువ ఉండాలి అని అంటే. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇండియాలో మీరు 1 o'clock 2 o'clock బయటికి పోలేరేమో, అదే జార్జియాలో కిర్గిజిస్తాన్లో 1 o'clock 2 o'clock మీరు బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళిన ప్రతి 10 minutesకి మీకు పెట్రోలింగ్ కార్ కనిపిస్తుంది. అంటే పోలీసు వాళ్ళు మీకు తిరుగుతూనే ఉంటారండి, మీకు 24/7 వాళ్ళు చూస్తూనే ఉంటారు మనకి ఎలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో ఇట్లాంటి విషయాల్లో మనకి ప్రాబ్లం అదర్ కంట్రీ వాళ్ళకి కూడా చేస్తారు వేరే 24/7 మేడం అది. ఎందుకంటే టూరిస్ట్ కంట్రీ కదా, రకరకాల మందులు చాలా మంది ప్రజలు వస్తుంటారు అక్కడ, వేరే కంట్రీస్ నుంచి వస్తుంటారు. వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూర్ ఉండాలి, లేకపోతే మేజర్ ఆ పాయింట్ అనేది వాళ్ళకి డిక్రీజ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. సో మన స్టూడెంట్స్కి మేజర్గా ఎలాంటి టైంలో బయటకు వెళ్ళినా, ఈవెన్ చెప్తున్నాను మేడం, ఒక అమ్మాయి 2 o'clock నైట్ బయటకు వెళ్ళినా కూడా
ఇట్ ఈస్ వెరీ సేఫ్. అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. మనకి పెట్రోలింగ్ కార్స్ వస్తుంటాయి, చూస్తూ ఉంటారు. ఏమైనా ప్రాబ్లం అయిందంటే విత్ ఇన్ మినిట్స్ రియాక్ట్ అవుతారండి అక్కడ, విత్ ఇన్ మినిట్స్ లోనే వచ్చేసి మొత్తం క్లియర్ చేసేసి పంపించేస్తారు. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటండి మళ్ళీ ఇండియన్ స్టూడెంట్స్ కి వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ కి మా పిల్లలు నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్వాలిఫై అయితే చాలండి. అంటే ఒక క్వాలిఫికేషన్ మార్క్ ఉంటుంది, ఆ క్వాలిఫై అయితే చాలు. మనకి దీని నుంచి ప్రాసెస్ అనేది ఫస్ట్ ఇంటర్వ్యూ జరుగుతుందండి. దీని తర్వాత మనకి వాళ్ళు సెలెక్ట్ అయితే సీట్ అనేది వస్తుంది. అండ్ స్లోగా వాళ్ళు ఇంకా సో ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ మనీ పేమెంట్ కాలేజ్ చేసుకుంటారు. వీ విల్ అప్లై వీసా. పిల్లల్ని దగ్గరుండి తీసుకెళ్లే బాధ్యత నాది మేడం. ఈ మా కన్సల్టెన్సీ నుంచి వచ్చే మేజర్ పాయింట్ ఏంటంటే అక్కడ కూడా మేమే ఉంటాం కాబట్టి పిల్లలందరినీ ఒక గ్రూప్ చేసి మేమే దగ్గరుండి తీసుకెళ్తాం. సో దెర్ విల్ బి నో బిగ్ ఇష్యూ. వాళ్ళ పిల్లలకి ఆడ పేరెంట్స్ కూడా మేజర్ పాయింట్ అనమాట. అరే మా పిల్లలు ఫస్ట్ వెళ్తున్నారు కదా, అది ఇంటర్నేషనల్ కి ఫ్లై చేస్తాయి, డొమెస్టిక్ కాదు కదండి, వాళ్ళు కొద్దిగా టెన్షన్ పడతారు. అలాంటి వాళ్ళకి కూడా మేము మేజర్ గా ఒక పాయింట్ ఏంటంటే మేమే దగ్గరుండి పిల్లల్ని తీసుకెళ్తాం అక్కడ. ఓకే, మీరు చెప్పారు సీట్స్ ఒక్కొక్క కాలేజ్ లో ఒక్కొక్క రకంగా వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కడెక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది, వాటికి సంబంధించి ఆర్థిక ప్రణాళికలు ఏమైనా చెప్తారా? ఎక్స్ట్రా ఖర్చులు అంటే మేడం మనకు వచ్చేసేసి కాలేజ్ ఫీజ్ కాకుండా ఈ హాస్టల్ అనేది ఉంటుందండి. హాస్టల్ది కాకుండా ఇంకా పర్సనల్ ఖర్చులు ఇవి ఉంటాయి, మించి మనకి ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అయితే ఉండదు. ఏదైతే మేము ఫస్ట్ ఎక్స్పెన్సెస్ చెప్పేస్తామో అంటే కన్సల్టెన్సీ ఫీజ్ అనో లేదంటే మేము సమ్ ఈ సర్వీసెస్ ఫీజ్ అని చెప్తాము, ఆ సర్వీసెస్ లోనే మేము A to Z అన్ని కవర్ చేసేస్తామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత రెసిడెన్స్ కార్డ్ కానివ్వండి, పిల్లలకి బ్యాంక్ వర్క్ కానివ్వండి, లోన్ వర్క్ కానివ్వండి, A to Z మేము దగ్గర ఉండి చూసుకుంటాం. సో దెర్ విల్ బి నో అదర్ ఎక్స్పెన్సెస్. అంటే మీరు ₹1 మళ్ళీ జాబ్ నుంచి తీసి పెట్టాల్సిన అవసరం లేదండి. ఇన్ ఫస్ట్ డే మీరు ఎట్లా వచ్చి మాట్లాడతారో, ఇన్ ఫస్ట్ డే మీరు ఎలా వచ్చి మీరు ఎంత అమౌంట్ అయితే అనుకుంటారో అంత అమౌంట్ లోనే మిమ్మల్ని కంప్లీట్ చేసే బాధ్యత నాదండి. స్టేయింగ్ కానీ ఫుడ్ కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఒకసారి చెప్తారు? స్టేయింగ్ పరంగా వచ్చేసండి అంటే హోటల్ పరంగా చూసుకుంటే మాది 5 స్టార్ హోటల్ అండి. అండ్ చెఫ్స్ వచ్చేసేసి మాకు నార్త్ సైడ్ ఉన్నారండి, సౌత్ సైడ్ కూడా ఉన్నారు. అండ్ ఫుడ్ పరంగా వచ్చేసి హాస్టల్ పరంగా అయితే మీకు 2 షేర్ 3 షేర్ 4 షేర్ ఉంటుందండి. అండ్ ఫుడ్ పరంగా వచ్చేసి 3 times సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే A to Z అండి. మీకు ఈవెన్ క్లోత్స్ వాష్ చేసుకోవడానికి కానివ్వండి, ఇట్లాంటి చిన్న కూడా తీసుకుంటే A to Z దాంట్లో మీకు ప్రొవిడెంట్ ఉంటాయండి. మీకు ఎలా ఇంట్లో ఎలా ఉంటుందో మీకు అక్కడ అలా ఉంటుంది. సో దెర్ విల్ బి నో అదర్ ఇష్యూ. అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి వన్స్ కొన్ని కాలేజెస్ లో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని కాలేజ్లో చిక్కుకుపోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదే మేడం మళ్ళీ ఇంకొక పాయింట్ వస్తుంది. ఏంటి అని అంటే ఈ ఫ్రాడ్ అనే దాని మీదకి ఒకటే దగ్గర ఇబ్బంది అవుతుంది. ఎక్కడ అంటే NMC WHO యాక్సెప్టెన్సీ లేని కాలేజెస్కి వెళ్ళడం అదొక మేజర్ మిస్టేక్ అండి. ఆడికి ఒకసారి వెళ్ళి 1 year 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బయటికి రాలేరు. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే మనకండి ఇండియన్ NMC పెట్టింది ఏంటంటే ఒకసారి నువ్వు ఏ కాలేజ్కి అయితే వెళ్ళి చేరుతావో 6 years అదే కాలేజ్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మీకు ఆ డిగ్రీ వ్యాలిడ్ అండి. పర్టికులర్గా ఇండియా, మీరు అవుటర్ కంట్రీస్కి వెళ్తే ఎలా అయినా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇండియాకి వస్తే మాత్రం మీరు ఆ 6 years అనేది అదే కాలేజ్ చదివి ఉండాలండి. సో బెటర్ టు బి ఏం తీసుకున్నా, ఎలాంటి దారి తీసుకున్నా కానివ్వండి, బెస్ట్ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవడం కానివ్వండి, బెస్ట్ కాలేజెస్ని చూస్ చేసుకోవడం కానివ్వండి, కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పేది ఒకసారి మీరు ప్రియార్గా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవడం అనేది గుడ్ థింగ్ అండి. చాలామంది జరుగుతుంటుంది. కొన్నిట్లో విన్నాను నేను, ఇలా రస్టికేట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని అట్లా ఇట్లా అది ఇది అని చెప్పి. కానీ బెటర్ టు బి అండి, మీరు అన్ని రీసెర్చ్ చేసుకొని మా సజెషన్ లేక వస్తే ఈ జార్జియా కిర్గిజిస్తాన్లో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఈ కాలేజెస్లో మీకు A to Z అన్ని యాక్సెప్టెన్సీ ఉంది. WHO కూడా డైరెక్ట్గా మనకి లెటర్ ఇచ్చేసిందండి, ఇలాంటి కాలేజెస్ అన్ని ఉన్నాయి అని చెప్పి. దేర్ విల్ బి నో అదర్ ఇష్యూ. ద కైండ్ ఆఫ్ రీసెర్చ్ మీరేం చేస్తూ ఉంటారు అంటే స్టూడెంట్స్కి సజెషన్ ఇవ్వడానికి ముందు మీరు ఎలాంటి రీసెర్చ్ చేస్తారు ఈ కాలేజెస్ పైన? మేజర్గా అండి నేను చూసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. లోపల ఎలా ప్రొఫెసర్స్ ఎలా చెప్తున్నారు, పిల్లలు ఎలా గ్రాప్ చేసుకుంటున్నారు. మన పిల్లలు అంటే మేజర్గా నేను కొన్ని కాలేజెస్ చేస్తాను మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 4-5 కాలేజెస్కి మేజర్గా ఎక్కువ పంపిస్తుంటాను. నేను ఎందుకు ఈ 4-5 కాలేజెస్ తీసుకున్నాను, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది మాత్రమే డిపెండ్ చెప్తాను మేడం. ఎలా అంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిల్లలకి ఎలా ఉంటుంది ఫెసిలిటీ, అండ్ మేజర్గా వేరే కంట్రీకి వెళ్తున్నాం కాబట్టి మనకి ఆ కాలేజ్లో ఎలాంటి హెల్ప్ దొరుకుతుంది, ఒక స్టూడెంట్ సపోర్ట్ ఉందా లేదా, ఇలాంటివి లేకోకుండా లేని కాలేజెస్ కొన్ని ఉంటాయండి. అలాంటి కాలేజ్ స్ట్రిక్ట్ ఉంటుంది, కొన్ని చూసుకొని అడ్జస్ట్ అయిపోవడమే అండి. కానీ మిగతా నేను చేసే రీసెర్చ్ ఏంటంటే నా సైడ్ నుంచి మీరు వస్తే పిల్లలకి సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ కాలేజ్ ఆల్సో, అంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ సబ్జెక్ట్స్ రూపంలో కానివ్వండి, ఈ ప్రొఫెసర్స్ వాళ్ళు కానివ్వండి, మీకు ఫ్రెండ్లీ అండ్ నేచర్ వాళ్ళు ఉంటారు అనమాట. సో నేను ఎక్కువ రీసెర్చ్ చేసింది అయితే ఇదే మేడం.
పిల్లలకి A to Z. అల్టిమేట్ గోల్ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు, ఎక్కడ MBBS చేసినా ఏది చేసినా కెరీర్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ MBBS చేసేసిన తర్వాత అండి మేజర్గా ఇక్కడికి వచ్చిన తర్వాత FMGE అని ఎగ్జామ్ ఉంటుందండి. అది క్లియర్ చేసేసుకొని మీరు ఇక్కడికి నెక్స్ట్ ఢిల్లీకి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుంటారండి. చిన్న ఇంటర్న్షిప్ ఉంటుంది 4-5 months. దాని తర్వాత మీకు MBBS ఈ మన డిగ్రీతో మేము మా కన్సల్టెన్సీ సైడ్ నుంచి వెళ్ళి ఈ కంట్రీస్లో నుంచి వచ్చిన వాళ్ళకి డిగ్రీస్ పట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళైనా వర్క్ చేసుకోవచ్చు అండి. పీజీ కాకోకుండా, అంటే నెక్స్ట్ స్టెప్ పీజీ ఉంటుంది. పీజీ చాలామంది చేస్తారు. లేదు మేము MBBSతోనే క్విట్ చేయాలనుకుంటున్నాము, మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా, మీకు నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అండి. ఈ డిగ్రీ తీసుకొని మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలండి, డెఫినెట్లీ దే విల్ గివ్ అస్ జాబ్. ఎందుకంటే మనకి చాలా హాస్పిటల్స్లో డాక్టరేట్ అనేది కొద్దిగా ఈ ల్యాగ్ ఉందన్నమాట. మనకి మనుషులు అనేది ఎక్కువ మంది లేరు. సో మనకి MBBS తర్వాత 50,000 to 70,000 మినిమం శాలరీతో మనకి ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. ఇఫ్ ఇన్ కేస్ మనం పీజీ చేయాలనుకుంటున్నాము, పీజీ ఎగ్జామ్స్ ఉంటుంది ఇక్కడ సేమ్ అందరు రాసినట్టే. ఇక్కడ ఇండియాలో చదివిన వాళ్ళు కూడా అదే ఎగ్జామ్ రాస్తారండి. మనం కూడా ఆ ఎగ్జామ్ రాసి పార్టిసిపేట్ చేసి ఇఫ్ ఇన్ కేస్ పీజీ వస్తే దెన్ పీజీ తర్వాత ఒక్కొక్క డివిడెండ్ బట్టి వాళ్ళ తీసుకున్న ఫీల్డ్ని బట్టి వాళ్ళకి శాలరీస్ కానివ్వండి, వాళ్ళకున్న ఇది కానివ్వండి, ఇంకా లైసెన్స్ వస్తే ఇంకా నార్మల్ అండి, ఎక్కడైనా మనం వర్క్ చేయొచ్చు. లేదు ఇది కాదు మేము వేరే కంట్రీకి వెళ్ళి వేరే దగ్గర పీజీ చేయాలనుకుంటున్నాము, మీ కన్సల్టెన్సీ ద్వారా మాకు వేరే కంట్రీలో పీజీ చేయడానికి ఏమేమి ఆస్కారం ఉంటుంది అని అంటే ఐ విల్ టెల్ యూ 4-5 థింగ్స్ అండి. మనకి USMLE అని యూఎస్లో, యూకేలో ప్లాబ్ అని, ఆస్ట్రేలియాలో AMC అని చెప్పి అలా 4-5 కంట్రీస్ ఉన్నాయండి. ఇలాంటి కంట్రీస్లో మనం పీజీ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ రాయడం కానివ్వండి, ఇట్లాంటి మీరు ఎంట్రన్స్ టెస్ట్ ఉండడం కానివ్వండి, ఇలాంటివి ఏమి ఉండవండి. మీరు డైరెక్ట్గా పీజీ చేసుకొని ఆ లైసెన్స్తో మనం ఇక్కడ హాస్పిటల్ కూడా పెట్టుకోవచ్చు. దెర్ విల్ బి వరల్డ్ వైడ్ లైసెన్స్ అనమాట. ఈ ఆస్ట్రేలియా, US, UK, కెనడా అండ్ న్యూజిలాండ్, మళ్ళీ రిపీట్ చేస్తానండి, USA, UK, కెనడా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్, ఈ 5 కంట్రీలలో మనం పీజీ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. డైరెక్ట్గా మనం లైసెన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న కీ పాయింట్ ఉంటుంది. చాలామంది మమ్మల్ని వచ్చి అడిగేదంటే క్వాలిఫై కాకపోతే ఏం చేయాలి, క్వాలిఫై కాని పిల్లలు మాకు ఉన్నారు, మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని అంటే వీళ్ళు కూడా ఒక ఛాన్స్ ఉందండి. క్వాలిఫై కాని పిల్లలు కూడా వచ్చి ఆడ MBBS చేయొచ్చు. కానీ ఇన్ వన్ కేస్ అంటే చెప్పాను కదండి, NMC అంటే ఇండియన్ రూల్స్ పెట్టాయి అది ఇది అని చెప్పి, ఆ రూల్స్ ప్రకారంగా పిల్లలు ఇక్కడ వర్త్ కాదు, అంటే ఇక్కడికి వచ్చి చేయలేరు అనమాట. పీజీ అనేది వాళ్ళ FMG అనేది అలో చేయరండి, ఎందుకంటే వాళ్ళు క్వాలిఫై కాలేదు కాబట్టి. నేను ఫస్ట్లో ఒక పాయింట్ చెప్పాను, క్వాలిఫై అయితేనే మనము పిల్లల్ని పంపించాలి, క్వాలిఫై అయితేనే ఆడ ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేది. ఇప్పుడు క్వాలిఫై కాని పిల్లలకి వచ్చి ఆడ MBBS చేసుకొని నేను ఏదైతే 5 కంట్రీస్ చెప్పానో కష్టపడి అక్కడ పీజీ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. అక్కడ పీజీ చేయాలి. మేజర్గా చెప్తానండి, క్వాలిఫై కాని పిల్లలు మాత్రం MBBS చేయాలనుకుంటున్నారు అని అంటే దే కెన్ కమ్, హ్యాపీగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. హ్యాపీగా పేరెంట్స్ కూడా మీరు టెన్షన్ పడకోకుండా వాళ్ళని పంపించండి ముందరికి. అండ్ మీరు ఎప్పుడైతే ఆ MBBS అక్కడ కంప్లీట్ చేశారో ఖచ్చితంగా మీరు ఈ 5 కంట్రీస్లో పీజీ చేయాలండి. మీ కన్సల్టెన్సీ త్రో వెళ్ళి సక్సెస్ అయిన స్టూడెంట్స్ ఏమైనా షేర్ చేస్తారా? చాలా మంది ఉన్నారండి. నేను ఏదైతే 5 కంట్రీస్ అని చెప్పానో ఈ 5 కంట్రీస్లో USMLE కానివ్వండి, UK ప్లాబ్ కానివ్వండి, AMC కానివ్వండి, అంటే అక్కడ దాదాపు ఒక 50 to 40 స్టూడెంట్స్ మనకి వీళ్ళందరూ ఇక్కడ డిస్పర్స్ అయిపోయి ఆడ సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి ఇక్కడే కాకుండా ఓన్లీ ఇండియా అనే MBBSకి ఇక్కడే పరిమితమా అంటే కాదండి, బయట కంట్రీస్ కూడా ఉన్నాయి. అంటే చాలా మందికి భయం ఉంటుంది, అరే బయట కంట్రీకి వెళ్తే మంచిగా ఉంటుందా లేదా, మన పిల్లలు ఆడ సర్వే అవ్వగలుగుతారా లేదా, అసలు బయట కంట్రీలో డిగ్రీ చేస్తే మన దగ్గర వ్యాలిడా కాదా, ఇలాంటివన్నీ ఎట్లాంటి డౌట్ పెట్టుకోకండి. మీరు చూడొచ్చు డైరెక్ట్గా వాళ్ళు యూఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వడము, USMLEని క్రాక్ చేయడము, ఇవన్నీ చాలా చేశారండి మా పిల్లలు. సో దెర్ విల్ బి వెరీ గుడ్ స్టోరీస్. అంటే మా ద్వారా వస్తే మేము అక్కడ దాకా కూడా గైడ్ చేస్తామండి. నాట్ ఓన్లీ MBBS, అంటే 6 years MBBS అయిపోయిన తర్వాత అయిపోయింది అనేది కాదు, మేము పీజీ కూడా గైడ్ చేస్తాం. మేము పిల్లలకి ఆడ పీజీ ఎలా వెళ్ళాలి, ఎలాంటి రాస్తాకి వెళ్తే నీకు మంచి సీట్ వస్తుంది, మీకు ఎలా స్టడీ అనేది ఎలా ఉంటుందని మా సైడ్ నుంచి వస్తే ఈ USMLE ప్లాబ్ కోచింగ్స్ కూడా ఉంటాయండి. మేము ఈ సపరేట్ కోచింగ్స్ కూడా ఇప్పిస్తాం పిల్లలకి. ఓకే, MBBS చేయాలనుకున్న స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఓన్లీ చిన్న సజెషన్ అండి, పిల్లలకి హోప్ ఉంటే ప్లీజ్ ఆ లాంగ్ టర్మ్ చేపించి, అంటే ఉంటుందండి, మీరు ఒక 50 marks 60 marks తక్కువ వస్తే చేర్పించడంలో రీజన్ ఉంటుంది, పిల్లల్ని కూడా పిల్లలు కష్టపడడంలో కూడా ఉంటుందండి. ఊరికనే పిల్లలు అంటే ఎందుకు ఈ సజెషన్ చెప్తున్నానంటే MBBS అనేది చాలా లాంగ్ జర్నీ అండి. ఏదో చిన్నగా 4-5 years చేసేస్తే డిగ్రీ వచ్చేసింది నెక్స్ట్ జాబ్ చేసేసుకుందాం అనేది అయితే కాదండి. MBBS అనేది వెరీ లాంగ్ జర్నీ, దాదాపు 9 to 8 years చదవాలి మనం దాంట్లో. సో ఈ లాంగ్ టర్మ్స్ మీద తీసుకొని మనం వేస్ట్
చేసుకునే కంటే బయట కంట్రీలో కూడా మీకు ఆప్షన్ ఉంది, మీరు భయపడకుండా తీసుకోండి, స్టెప్ ఫార్వర్డ్ అయ్యండి అనేది నా బెస్ట్ సజెషన్. అంటే ఇన్ పర్సన్గా మేము కంప్లీట్ చేసి వచ్చి అక్కడ మేము సెటిల్ అవుతున్నాము, ఇక్కడ సెటిల్ అవుతున్నాము, ఇవన్నీ చేస్తున్నాం. కానీ బేసిక్గా చిన్న లాజిక్ చెప్తారండి, మీరు ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా డాక్టర్ని ఎక్కడ చదివినా అడగలేరు కదండి, అడగరు కూడా. ఎందుకంటే అందరూ అన్నీ చేసుకొని వచ్చి వాళ్ళు దేర్ ఆర్ సో మెనీ గ్రాడ్యుయేట్స్ బయట, మీరు చాలా మంది తెలియదు కానివ్వండి, చాలా మంది గ్రాడ్యుయేట్స్ చైనాలో చేసి, యుక్రెయిన్లో చేసి చాలా మంది ఉన్నారు ఇక్కడ మన దగ్గర, మన సరౌండింగ్స్లో, మన సర్కిల్లోనే ఉన్నారండి. డిఫరెన్స్ ఉండదు, అసలు ఏ డిఫరెన్స్ ఉండదండి. ఎందుకంటే మనం ఇండియాకి వెళ్ళి వచ్చి మనం ఇక్కడ పీజీ చేస్తాము, ఆడ చదివిన తర్వాత వి విల్ కమ్ హియర్ అండ్ విల్ డూ పీజీ. ఈ పీజీలో మనం అన్ని రీకాల్ చేసుకుంటాము, ఏమైనా డిసీజెస్ వేరున్నా కానివ్వండి, ఏమైనా కొద్దిగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నా కానివ్వండి, మనం ఇక్కడ కవర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లేస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.